సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. COPD లేక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. సాంబయ్య వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. గ్రామీణ రెవెన్యూ అధికారిగా ఉన్నాడు. చిన్నప్పటి నుండి పొగ తాగడం అలవాటు ఉంది. 20 ఏళ్ల వయసులో సుబ్బలక్ష్మితో వివాహం అయింది. అంతకు ముందే పొగ తాగడం నేర్చుకున్నాడు. మొదట్లో సిగరెట్లు తాగేవాడు, తర్వాత బీడీలు కూడా తాగుతున్నాడు. నిజానికి సాంబయ్యకి బీడీలతోనే కిక్ బాగుంది. అలవాటు పడిపోయాడు. సిగరెట్ కానీ బీడీ కానీ లేకుండా ఉండలేడు. పెళ్ళైన కొత్తల్లో సుబ్బలక్ష్మికి తెలియకుండా తాగేవాడు. సాంబయ్యకు సుమారు 10 సంవత్సరాల నుండి ఆయాసం ఎక్కువ అవుతుంది. సైకిల్ మీద వెళ్ళి కూరలు తెచ్చేవాడు. 3-4 సంవత్సరాల నుండి సైకిల్ తొక్కడం మానేశాడు. వాళ్ళ ఇల్లు డాబా ఇల్లు. డాబా మీద 2 గదులు కట్టుకున్నాడు. డాబా ఎక్కడం మానేశాడు. 1 సంవత్సరం నుండి స్నానం చేయడానికి కూడా రొప్పుగా ఉంది. అంతకంటే ఒంట్లో ఏమీ లేదని బొంకేవాడు. ఒకరోజు స్నానం చేసి వస్తే ఆయాసంతో కుర్చీలో కూలబడ్డాడు. సుబ్బలక్ష్మి నిలదీసి అడిగింది. అప్పుడు సాంబయ్య తనకు చాలా రోజుల నుంచి ఆయాసం వస్తుందని, చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీల్చుకునే గొట్టాలు పీలుస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు అవి పనిచేయడం లేదు. సుబ్బలక్ష్మి పెద్ద కొడుకు అతను తీసుకుని వెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చూపించారు. ఆయనకు COPD అనే సమస్య ఉంది. అది పొగ తాగడం వల్ల ఈ దశకు వచ్చింది అని డాక్టర్ గారు చెప్పారు. వారం రోజులు హాస్పిటల్లో ఉంచి మందులు ఇచ్చారు. సాంబయ్య చాలా నీరసించిపోయాడు. కానీ భార్య, కొడుకు చూడకుండా పొగ తాగుతున్నాడు. మానలేకపోతున్నాడు. COPD లేక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సమాజంలో సామాన్యంగా కనపడే ఊపిరితిత్తు గొట్టాల వ్యాధి. ఈ వ్యాధిలో ఊపిరి గొట్టాలు మూసుకుని ఆయాసం కలుగజేస్తాయి. ఆస్మాలో కూడా ఊపిరితిత్తు గొట్టాలు సంకోచించి ఆయాసం కలుగజేస్తాయి. ఆస్మా అటాక్ వచ్చినప్పుడు రోగి ఇబ్బంది పడతాడు. కానీ మామూలు సమయంలో రోగి మామూలుగానే ఉంటాడు. కానీ COPDలో ఊపిరితిత్తుల శక్తి క్రమేణా దిగజారుతుంది. ఈ అవరోహణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఈ వ్యాధిలో నివారణ కొంతవరకు సాధ్యమే. వైద్యం కూడా అందుబాటులో ఉంది. చికిత్స వలన ఊపిరితిత్తుల శక్తిలో అవరోహణ క్రమం కొంతవరకు తగ్గుతుంది. ఈ వ్యాధిలో ఊపిరితిత్తు గొట్టాలలో, గాలి గదుల్లోనూ మార్పులు ఉంటాయి. COPD వ్యాధిలో ఎయిర్వేస్లో అల్వయోలే అంటే గాలి గదుల్లోనూ వచ్చే మార్పులు వివిధ రోగుల్లో వేరువేరుగా ఉంటాయి. అందుకే COPD వ్యాధి 2 విధాలుగా ఉంటుంది. గాలి గొట్టాల్లో వచ్చే మార్పుల వలన క్రానిక్ బ్రాంకైటిస్, గాలి గదుల్లో వచ్చే మార్పుల వలన ఎంఫీసెమా కలుగుతాయి. క్రానిక్ బ్రాంకైటిస్ ఈ సమస్యని రోగి లక్షణాల్లో నిర్వచిస్తారు. ఏదైనా రోగికి దగ్గు, కళ్ళతో నెలలో ఎక్కువ రోజులు బాధపడి సంవత్సరంలో 3 నెలలు ఆ విధంగా కొనసాగి 2 సంవత్సరాలు అదే విధమైన సమస్య ఉంటే దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. ఎంఫీసెమా గాలి గదుల్లో మార్పు వలన కలుగుతుంది. గోడల్లో జరిగే మార్పుల వలన గాలి గదులు వెడల్పవుతాయి. కేశరక్తనాళాల వ్యాధి వలన తగ్గిపోతాయి. దానివలన గాలితో నిండి ఉన్న కేశరక్త కణాల సరఫరా ఉండదు. అందువల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. COPD వ్యాధిలో గాలి గొట్టాల్లోనూ, గాలి గదుల్లోనూ జరిగే మార్పులు మామూలు దశకు తీసుకొని రాజాలం. మందుల ద్వారా జీవన విధానంలో మార్పుల వలన జరిగే నష్టాన్ని కొంతవరకు నివారించగలం. పొగాకు ఏ విధంగానే తాగడం 90% మంది COPD రోగుల్లో ప్రధాన కారణం. పొగాకు స్మోకింగ్ లేకుండా ఇతర కారణాల వల్ల కూడా COPD రావచ్చు. జన్యుపరంగా శరీరంలో α1 యాంటీట్రిప్సిన్ లోపించడం, శరీరంలో ప్రతిరోజు నేసెంట్ ఆక్సిజన్ హైడ్రాక్సిల్ అయాన్
వంటి పదార్థములు తయారై ఊపిరితిత్తుల్లో తో సహా అనేక అవయవాల మీద పనిచేస్తాయి. వానిని వ్యతిరేకించి శరీర అవయవాలను రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్ పదార్థములు శరీరంలో తయారు చేస్తాయి. ఆక్సిడెంట్ పదార్థాలు ఎక్కువయ్యి యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ అవడం వలన ఊపిరిగొట్టాలు, గాలి గదుల్లో డ్యామేజ్ జరుగుతుంది. శరీర కణజాలాలను నాశనం చేసి ఎంజైమ్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, మెటలోప్రోటీనేజెస్ లాంటి యాంటీ ఎంజైమ్లు శరీరంలో తయారు కావాలి. వాటి లోపం వలన ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ జరుగుతుంది. పొగ తాగే వాళ్ళలో పొగ నుండి అనేక ఆక్సిడెంట్లు విడుదల చేయబడి ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేస్తాయి. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ సమతుల్యం దెబ్బతింటుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా పొగ తాగితే దాని ప్రభావం పొగ తాగని ఇతరులపై పడుతుంది. దానిని పాసివ్ స్మోకింగ్ అంటారు. మూడోది వాతావరణ కాలుష్యం. వాతావరణ కాలుష్యం కూడా కొంతవరకు సిఓపిడికి దారితీయచ్చు. పరిశ్రమల్లో, ఇతర వృత్తుల్లో ఉద్యోగపరంగా దుమ్ము, ధూళి, కెమికల్స్, ఆవిర్లు పీల్చవలసి వస్తే కూడా సిఓపిడి రావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కర్ర పుల్లలతో వంట చేస్తున్నప్పుడు పీల్చే వాయువుల వలన కూడా రావచ్చు. పొగ తాగడం వలన ఊపిరితిత్తు గొట్టాలలో సున్నితమైన మ్యూకస్ పొరకి ఇరిటేషన్ కలిగి అక్కడ వాపు వస్తుంది. కొంతకాలంకి ఊపిరితిత్తు గొట్టాల్లో అనేక ప్రాంతాల్లో గట్టిపడి ఫైబ్రోసిస్ వస్తుంది. గాలి గదుల్లో కూడా మార్పులు వస్తాయి. ఎక్సోజీనస్ ఆక్సిడెంట్స్ అంటే బయట నుంచి వచ్చే ఆక్సిడెంట్స్ సిగరెట్ స్మోకు, బయోమాస్ స్మోకు, ఎయిర్ పొల్యూషన్. ఎండోజీనస్ ఆక్సిడెంట్లు సూపర్ ఆక్సైడ్ యానయాన్స్, మైటోకాండ్రియల్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్. మూడోది హైడ్రోజన్ పెరాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, పెరాక్సీనైట్రైట్, మైలోపెరాక్సిడేజ్, ఎగ్జాంథీన్ ఆక్సిడేజ్ అట్లాంటివి. యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తయారయ్యేవి సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్, గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్, థయోరెడాక్సిన్, NRF2, FOXO, డైటరీ వైటమిన్స్, పాలిఫెనాల్స్. ఇవన్నీ కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తయారు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ ఇంబ్యాలెన్స్ వలన శరీరంలో రకరకాల అవయవాల్లో ఏజింగ్ మార్పులు వస్తాయి. ఊపిరితిత్తుల్లో కూడా వచ్చే మార్పులు ఎంఫిసిమా కలిగిస్తాయి. సిఓపిడి వ్యాధి లక్షణాలు: దీర్ఘకాలపు కళ్ళె, పిల్లి కూతలతో ఆయాసం, నడుస్తే లేక శారీరక శ్రమతో ఆయాసం, గాలి పీల్చడానికి విడవడానికి ఇబ్బంది పడడం, దైనందిన కార్యక్రమాలకు కూడా ఆయాసపడడం, వ్యాధి తీవ్రతతో విశ్రాంతిలో కూడా ఆయాసం రావడం జరుగుతుంది. ఊపిరి విడిచినప్పుడు వీజ్ లేక పిల్లికూతలు కలుగుతాయి. సిఓపిడి రోగ నిర్ధారణ ఎట్లా జరుగుతుంది? రోగి లక్షణాలను బట్టి స్పైరోమెట్రీ పరీక్ష ద్వారా FEV1, FVC అనే పరీక్షలు జరుపుతారు. ఊపిరితిత్తులు బాగా నిండిన దశ నుండి బలంగా గాలి వదిలితే ఎంత గాలి విడవగలరో FVC పరీక్ష తెలియజేస్తుంది. ఊపిరితిత్తులు నిండిన దశ నుండి 1 సెకండ్లో ఎంత గాలి బలంగా వదలగలరో FEV1 పరీక్ష తెలియజేస్తుంది. మనిషి ఎత్తు, బరువు, లింగం, జాతిని బట్టి నార్మల్ వాల్యూలు నిర్ధారిస్తారు. సిఓపిడి వ్యాధిలో FEV1/FVC బ్రాంకోడైలేటర్ మందు తర్వాత 0.7 మరియు దానికంటే తక్కువ ఉండాలి. ఇతర ముఖ్య పరీక్షలు పల్సాక్సిమెట్రీ, ఇందులో పల్స్ రేట్, రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ నిర్ధారిస్తారు. చెస్ట్ ఎక్స్రే, ECG, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్, CT స్కాన్ చెస్ట్, ఎక్సర్సైజ్ టాలరెన్స్ పరీక్ష లేక 6 నిమిషాల నడక పరీక్ష, ఇతర పరీక్షలు రక్తంలో హిమోగ్లోబిన్, తెల్ల రక్త కణాలు, ఇతరత్రా ఉన్న వ్యాధులకు పరీక్షలు వైద్యులకు ఉపయోగపడతాయి. సిఓపిడి వ్యాధులు: స్టేజ్ ఆఫ్ ది డిసీజ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సంవత్సరంలో ఎన్నిసార్లు ఆ వ్యాధి తీవ్ర రూపం దాల్చింది, ఎన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి కలిగింది అనే విషయాల మీద వ్యాధి ఎలా భవిష్యత్తులో కొనసాగుతుందో, పరిణమిస్తుందో నిర్ధారణ చేయొచ్చు. ఉదయించే కారణాల ఆధారంగా సిఓపిడి వ్యాధిని ఈ విధంగా విభజించవచ్చు. 1. జన్యును కారణాల వలన వచ్చే ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ లోపం వలన. 2. పుట్టుకతో వచ్చే ఊపిరితిత్తి వ్యాధుల వలన వచ్చే వ్యాధి, పొగ తాగడం వల్ల వచ్చే వ్యాధి, వాతావరణ కాలుష్యం, పాతకాలపు వంట పద్ధతుల వలన, బయోమాస్ వలన వచ్చే వ్యాధి, బాల్యంలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు వచ్చే సిఓపిడి వ్యాధి, ఆస్మాతో కలిసి ఉండే వ్యాధి. ముఖ్యంగా బాల్యంలో వచ్చే ఆస్మాతో వచ్చే వ్యాధి, దీన్ని ఆస్మా సిఓపిడి ఓవర్లాప్ అంటారు. తెలియని కారణాలు వచ్చే ఊపిరితిత్తుల సిఓపిడి వ్యాధి. సిఓపిడి వ్యాధి తీవ్రత నిర్ధారించడం ఎలా?
గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్, దాన్ని గోల్డ్ సంస్థ అంటారు. గోల్డ్ గైడ్ లైన్స్ ప్రకారం మైల్డ్ అనగా గోల్డ్ 1 FEV1/FEC 0.7 ఉండి FEV1 ఈ 80% కంటే ఎక్కువ ఉంటే దాన్ని మైల్డ్ అంటారు. మోడరేట్ డిసీజ్ని గోల్డ్ 2 FE1 50 నుంచి 80% ఉంటుంది. సివియర్ గోల్డ్ 3 FE1 30 నుంచి 50%. వెరీ సివియర్ గోల్డ్ 4 FE1 లెస్ దాన్ 30% ఉండవలసిన దానికంటే తక్కువ ఉంటుంది. నడిస్తే వచ్చే ఆయాసాన్ని కూడా మోడిఫైడ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ స్కేల్ ప్రకారం నిర్ధారిస్తారు. MMRC 0 మామూలుగా ఆయాసం రాదు. బాగా కష్టమైన శారీరక శ్రమ వలన ఆయాసం వస్తుంది. MMRC 1 కొండపైకి ఎక్కుతున్నప్పుడు, వేగంగా భూమి మీద నడుస్తున్నప్పుడు ఆయాసం. MMRC 2 నడుస్తున్నప్పుడు తన వయస్సు, ఎత్తు, దారుఢ్యం ఉన్న వాళ్ళతో పోటీ పడలేడు, కానీ తనదైన వేగంతో రోగి నడవగలడు. MMRC 3 100 గజాలు నడిచేటప్పుడు చాలాసార్లు ఆగవలసి వస్తుంది. MMRC 4 ఆయాసం వలన ఇంటి నుండి అసలు బయటికి వెళ్ళలేడు, బెట్టలు వేసుకోవడానికి కూడా ఆయాసం వస్తుంది. MMRC అంటే మాడిఫైడ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ స్కేల్. సో దాని ప్రకారం ఊపిరితిత్తుల తీవ్రత, ఆయాసాన్ని నిర్ధారిస్తారు. తీవ్రత తెలిపే అంశాలు: గోల్డ్ A లక్షణాలు, ఆయాసం రెండు తక్కువ ఉంటాయి. గోల్డ్ B లక్షణాలు, ఆయాసం ఎక్కువగా ఉంటాయి. గోల్డ్ E లక్షణాలు ఎలాగున్నా సంవత్సరానికి 2 సార్లు వ్యాధి తీవ్రం అవడం లేదా ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేంత తీవ్రత ఉంటుంది. COPDలో ఊపిరితిత్తి వ్యాధికి వ్యాధిగ్రస్తుని సమస్యల కాలచక్రం ఎట్లా ఉంటుంది? సాధారణంగా 25 సంవత్సరాల వయసులో ఊపిరితిత్తుల శక్తి సామాన్యంగానే ఉంటుంది. ఆ తర్వాత వయసు పెరిగిన కొద్దీ మామూలుగా వ్యాధి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి ఒక 20 నుంచి 30 ml FEV1 తగ్గుతూ వస్తుంది. కానీ ఊపిరితిత్తి ఈ పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కానీ, ఇతరత్ర ఆ సమస్య ఉన్నవాళ్ళకి కానీ, వాతావరణంలో కాలుష్యం ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ, వృత్తిపరంగా కాలుష్యం ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ ఈ ఈ FEV1 అనే ఊపిరితిత్తు పరీక్షలో సంవత్సరానికి 50 నుంచి 100 ml దాకా తగ్గుతూ వస్తుంది. సో మామూలు కంటే వేగంగా ఊపిరితిత్తుల శక్తి తగ్గుతుంది. సో 20-25 సంవత్సరాల్లో ఊపిరితిత్తు శక్తి పూర్తిగా క్షీణిస్తుంది. సాధారణంగా పొగ తాగడానికి 13 నుంచి 15 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. ఒక 20 సంవత్సరాలు పొగ తాగుతున్నా పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. తర్వాత క్రమేణా ఊపిరితిత్తుల శక్తి హరించుకుపోతుంది. 25 సంవత్సరాల వయసులో FEV1 3.5 లీటర్ల పర్ సెకండ్ ఉంటుంది. మామూలుగా ఆరోగ్యవంతుడికి కూడా సంవత్సరానికి 30 ml per year FEV1 తగ్గుతుంది. COPD వ్యాధిగ్రస్తుడికి సంవత్సరానికి 90 ml నుంచి 100 ml దాకా తగ్గుతుంది. ప్రతి సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల, ఇతరతర వ్యాధుల వలన ఊపిరితిత్తు శక్తి వేగంగా తగ్గుతుంది. దానికి తోడు పొగ తాగడం మానకపోతే లోపల వాపు, గట్టిపడడం కొనసాగుతుంది. 60-65 ఏళ్ల వయసులో మనిషి పూర్తిగా నిర్వీర్యమైపోతాడు. COPD వలన వచ్చే హైపాక్సియా వలన శరీరంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. దానివలన ఊపిరితిత్తు రక్తనాళాల్లో రక్తపోటు ఎక్కువై దాని ప్రభావం గుండె మీద పడుతుంది. కుడి కర్ణిక, జఠరిక పెద్దవవుతాయి. దీన్ని కార్పల్మనైల్గా వర్ణిస్తారు. COPDకి చికిత్స. COPD చికిత్సలో మొదటి ప్రక్రియ పొగ మాన్పించడం. వాతావరణ కాలుష్యం కారణమైతే రోగిని కాలుష్యం నుండి దూరంగా ఉంచడం. పొగ తాగడం మాన్పించడం 5 ప్రక్రియల్లో కొనసాగుతుంది. 1 ఆస్క్, పొగ అలవాటు గురించి విపులంగా అడగడం. 2 అడ్వైజ్, పొగ తాగడం వల్ల వచ్చే హాని గురించి వివరిస్తూ మానివేయమని సలహా ఇవ్వడం. 3 అసెస్, COPD రోగి పొగ తాగే అలవాటును తీవ్రతని గుర్తించడం, అతని పొగ మానివేయాలన్న పట్టుదలని అంచనా వేయడం. 4 అసిస్ట్, పొగ మానివేయడానికి సహాయపడడం. 5 అరేంజ్, మానివేసే ప్రక్రియకి వైద్య సహాయం, ఇతర పద్ధతులు ఏర్పరచడం. మందులు. ఊపిరితిత్తు గొట్టాలు వెడల్పయ్యే మందులు సాల్బుటమాల్, ఫార్బెటరాల్, టెర్బుటలిన్, ఇప్రట్రోపియం, టయోట్రోపియం, గ్లైకోపెరినియం వంటి మందులు ఇన్హేలర్ల రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. ఎంత వైద్యం చేసినా COPD పేషెంట్కి వ్యాధి తీవ్రంగా ఉంటే ఆయాసం పూర్తిగా తగ్గదు. కానీ వైద్యం చేయడం వల్ల ఊపిరితిత్తుల శక్తిలో తరుగుదల మందగిస్తుంది. అందువలన COPD రోగులు క్రమం తప్పకుండా వైద్యం చేయించుకోవాలి. చేయగలిగిన
అంతవరకు శారీరక ఎక్సర్సైజ్ చేయాలి. వ్యాధి తీవ్రత సంవత్సరంలో అనేక మార్లు ఎక్కువ కావచ్చు. దీనివలన మందుల్లో మార్పు చేయవలసి వస్తుంది. అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఎగ్జాసర్బేషన్స్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ మాత్రమే తగ్గితే టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు. ఆక్సిజన్ తగ్గడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్స్, కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్తో పాటు ఊపిరి శక్తి పెంచడానికి ఆక్సిజన్తో పాటు బైపాప్ పరికరం వాడవలసి వస్తుంది. బైపాప్ వలన ఊపిరి పీల్చుకునే శక్తి పెంచడం జరుగుతుంది. అసలు గాలి పీల్చలేని పరిస్థితిలో రోగికి వెంటిలేటర్ మీద వైద్యం చేయవలసి వస్తుంది. కార్టికోస్టెరాయిడ్ మందులు. ఈ రకమైన మందులు వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు వాడాలి. సిఓపిడి రోగులకు కార్టికోస్టెరాయిడ్స్ మందు వలన సాధారణ దినముల్లో ప్రయోజనం ఉండదు. కార్టికోస్టెరాయిడ్స్ ఊపిరితిత్తు శక్తి తగ్గే విధానాన్ని మార్పు చేయదు. ఎక్యూట్ ఎగ్జాజర్బేషన్లో ఈ కార్టికోస్టెరాయిడ్స్ ఉపయోగపడతాయి. సిఓపిడి పేషెంట్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ న్యూమోనియా వ్యాక్సిన్ ఇవ్వాలి. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఇప్పుడు సిఓపిడి రోగులకు మందులు అందుబాటులోకి వచ్చాయి. రోఫ్లూమిలాస్ట్, గ్లైకోపిరోనియం, ఇండాకెట్రాల్ వంటి మందులు రోగికి ఉపయోగపడతాయి. లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ ద్వారా ఉపయోగపడిన ఊపిరితిత్తు భాగాన్ని ఆపరేషన్ ద్వారా కానీ బ్రాంకోస్కోపీ ద్వారా కానీ తగ్గించవచ్చు. సిఓపిడి వ్యాధికి రోగికి అసౌకర్యం కలిగిస్తుంది. నివారణ మాత్రమే రోగిని రక్షిస్తుంది. వ్యాధి ముదిరితే ఉపశమనం మాత్రమే సాధ్యం. పూర్తి నయం అవదు. పొగ త్రాగడం, పొగాకు పదార్థాలు తీసుకోవడం యవ్వనం నుండి అలవాటు కాకూడదు. ఆఖరి ప్రక్రియ ఊపిరితిత్తుల శక్తి పూర్తిగా స్తంభించినప్పుడు పేషెంట్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న ప్రక్రియ ద్వారా డోనర్ నుండి లంగ్ పేషెంట్కి ఇచ్చి రక్షించవచ్చు.